నేను డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం సీనియర్ పీడియాట్రిషియన్. ఇప్పుడు బేబీకి స్నానం ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మా హాస్పిటల్కి ఎమర్జెన్సీగా ఎప్పుడైనా బేబీస్ని తీసుకొచ్చారంటే ఎక్కువ శాతం స్నానం కట్టం అయిన తర్వాత బేబీని హాస్పిటల్కి పరుగును తీసుకురావడం పరిస్థితి వస్తామట. వీటన్నిటికీ మనకు కారణం ఏంటంటే మనకు అసలు స్టాండర్డ్ స్టెప్స్ ఉన్నాయి మనం ఫాలో అవ్వాల్సినవి. ఆ విధంగా ఫాలో అయితే చాలా వరకు ఇబ్బంది రాదు. అసలు మనకి మామూలుగా బేబీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా సరే అసలు బేబీకి మనం స్నానం 1 వీక్ తర్వాత మనం చేయించాలి. సెకండ్, ఏ విధంగా మొత్తం బాడీ మీద వాటర్ వేసి టబ్ బాత్ లాంటిది ఇవ్వాలనుకుంటే 100% అంబిలికల్ కార్డు అది డ్రై అయిపోయి పడిపోయిన తర్వాత మనం స్నానం చేయించాలి. అందుకని వారానికి 2 to 3 స్పాంజ్ బాత్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ బేబీ. ఎందుకంటే బేబీకి వాళ్ళకి డర్టీగా ఉండరు, డట్టు కూడా చేరదు. అంటే దాని గురించి మీరు ఆందోళన మనం చెందాల్సిన అవసరం లేదు. సో ఏ విధంగా చేయాలన్న దాని గురించి స్టెప్స్ 1 by 1 నేను చెప్తాను అన్నమాట. ఎప్పుడైనా వాడేటప్పుడు మైల్డ్ బేబీ సోప్ కానీ క్లీనర్ వాడాలి. అది ఆప్షనల్ మాత్రమే. 100% సోప్ వాడాలని కానీ బేబీ క్లీన్జింగ్ మెటీరియల్ వాడాలని కానీ ఏమీ లేదు. మన ఏ రిక్విజిట్స్ అంటే సాఫ్ట్ టవల్ మనం పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ కాటన్ బాల్స్ కానీ లేకపోతే సాఫ్ట్ వాష్ క్లాత్స్ ఏమైనా ఉంటే అది పట్టుకొని ఉండాలి. టబ్ ఉంటే బెటరు. లేకపోతే చాలామందికి కాళ్ళ మీద వేసుకొని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే చేయొచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక మనుషులు పెట్టుకోకూడదు. స్నానం కట్టడానికి సపరేట్గా మనుషులు పెట్టుకుంటారు. దాని మూలంగా ఆ వ్యక్తి ద్వారా వచ్చిన బ్యాడ్ బ్యాక్టీరియా బేబీ యొక్క శరీరానికి చేరి అది బేబీ యొక్క ఇమ్యూనిటీ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎయిదర్ మదర్ ఆర్ గ్రాండ్ మదర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ స్నానఘట్టంలో పాల్గొనకూడదు. మన ఫ్రెష్ డైపర్స్, క్లీన్ క్లాత్స్ ఎప్పుడు ఉంచుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు ఉంచాలి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోల్చడానికి ఏంటంటే మన రిస్ట్, బ్యాక్ ఆఫ్ ది రిస్ట్ కానీ లేకపోతే బ్యాక్ ఆఫ్ ది ఎల్బో కానీ మనం పెట్టి మనం చూస్తే ఆ టెంపరేచర్ని మనం పెట్టాలన్నమాట. ఈ హ్యాండ్ ఇలాగ వేలు పెట్టి చూడడం కాకుండా ఎల్బో కానీ లేకపోతే బ్యాక్ ఆఫ్ ది రిస్ట్ కానీ మనం టెంపరేచర్ని చెక్ చేసుకోవడానికి మనం వాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడ చేయించాలి స్నానం కట్టడం బేబీకి అది కూడా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ధూళి దుమ్ము లేని రూమ్ చూడాలి. రూమ్ కూడా కొంచెం వార్మ్గా ఉండాలి. మనకి బాత్ టబ్ వాడే ఉంటే అవసరం ఉంటే బాత్ టబ్ని మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే మనం కాళ్ళ మీద వేసుకొని చేసే అలవాటు ఉంటే కాళ్ళ మీద వేసుకొని అది ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసుకోవాలి. 5 to 8 సెంటీమీటర్స్ ఆఫ్ వార్మ్ వాటరు మనం అంటే 2 నుంచి 3 ఇంచీలు వాటర్ వరకు కూడా మనం టబ్లో వాటర్ వేసుకోవాలి. అంచేత అదొకటి చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క క్లోత్స్ ఒకటిగా మొత్తం తీయాలి, ఇంక్లూడింగ్ డైపర్తో సహా క్లీన్ చేసి తీసిన తర్వాత ముందు బేబీని ఒక టవల్లో ర్యాప్ చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్మీడియట్గా బేబీ యొక్క డ్రెస్సెస్ అన్నీ తీసేసిన తర్వాత ఒకసారి కోల్డ్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సో బేబీకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక టవల్లో బేబీని ర్యాప్ చేసి మనం చూసుకోవాలి. బేబీ యొక్క మన హెడ్ని మనం ఒక చేతితోటి సపోర్ట్ చేసుకొని అంటే మన ఒక లెఫ్ట్ హ్యాండ్ తోటి బేబీ యొక్క హెడ్, నెక్ అండ్ బ్యాక్ని సపోర్ట్ తీసుకోవాలి. రెండో హ్యాండ్ తోటి ఏమో లోయర్ బాటమ్ మనం చూసుకొని ఫర్మ్గా మనం పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే స్లిప్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కాటన్ బాల్స్ ఉంటే వాటర్లో ముంచి కళ్ళని ముందు ఫస్ట్ క్లీన్ చేయాలి. అది కూడా ఇన్సైడ్ ఆఫ్ ది ముందు లోపటి నుంచి పైకి క్లీన్ చేయాలి. మళ్ళీ రెండోసారి మనం పెట్టకూడదు. ఈచ్ ఒక్కొక్క ఐకి ఒక్కొక్క ఫ్రెష్ కాటన్ బాల్ మాత్రమే వాడాలి. అలాగే రెస్ట్ ఆఫ్ ది ఫేస్ని మనం క్లీన్ చేయాలి, చెవులు క్లీన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోని చెవులోకి ఏది మనం పెట్టకూడదు అనమాట. బేబీ యొక్క హెయిర్ని మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ముందు హెయిర్ని వెట్ చేసిన తర్వాత బేబీ యొక్క మైల్డ్ షాంపూ, స్మెల్ లేని షాంపూ ఏదైనా ఉంటే తీసుకొని ఆ షాంపూని మనం రాసుకోవాలి. నీళ్లు బ్యాక్ నుంచి పోవాలి అంతే తప్ప మనం కామన్గా మనం చేసేటంటే బేబీ యొక్క హ్యాండ్ ఇలా పెట్టి పైనుంచి ముంతతో వేస్తూ ఉంటారు. మన బేబీ యొక్క హెడ్ని ఇలా బ్యాక్ని పెట్టి నీళ్లు బ్యాక్ నుంచి వెళ్ళిపోయేలాగా మనం చేయాలన్నమాట. అది ఎంత సింపుల్గా మనం చేస్తే బేబీ అంత ఎంజాయ్ చేయాలి. అల్టిమేట్గా ఎట్ ది ఎండ్ బేబీ మనం చేసిన రిచువల్ని ఎంజాయ్ చేయాలి. మదర్ అండ్ బేబీ మధ్యలో ఇన్ఫెంట్ బాండింగ్ అద్భుతంగా పెరగాలన్నమాట. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.